మీరు అప్పటి వరకు ఆగకపోతే టీవీ కొనడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. అండ్ మీరు కనుక ఒక ప్రీమియం టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే సోనీలో ఈ పర్టికులర్ మోడల్ని అయితే అస్సలు మిస్ చేయకండి. అండ్ మీరు 43 ఇంచ్ కొన్నా, 50 ఇంచ్ కొన్నా, 55 ఇంచ్ కొన్నా ఇదే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ QLED టీవీ. వెల్కమ్ టు Tech24. సమ్మర్ సేల్ అయితే వచ్చేసింది. ఈ సేల్లో మనం కొనగలిగే బెస్ట్ టీవీస్ అన్ని సైజెస్లో ఏమేమి ఉన్నాయో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీటిలో కొన్నింటిపై డీల్స్ ఆల్మోస్ట్ రివీల్ అయిపోయాయి, కొన్ని మాత్రం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఏ ప్రైస్ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయాలో డీటెయిల్గా నేనైతే చెప్తాను. ఈ వీడియోలో మాట్లాడే మోస్ట్ ఆఫ్ ద టీవీస్కి సంబంధించి డీటెయిల్ రివ్యూ ఇండివిజువల్గా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి Tech24 టీవీ మోడల్ అని సెర్చ్ చేయండి, వస్తుంది, చెక్ చేయండి. ముందుగా మీరు కనుక 32 ఇంచ్ టీవీ కోసం ఈ సేల్లో చూస్తుంటే సో లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో 7,000 to 8,000లో iFalcon S44 వస్తే కన్సిడర్ చేయండి. అంతకంటే ఎక్కువ ప్రైస్ ఉంటే అసలే దాని జోలికి వెళ్ళొద్దు. స్ట్రిక్ట్ బడ్జెట్ 7,000 to 8,000 ఉంటేనే కొనండి. దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. ఒకవేళ ఈ iFalcon వద్దనుకుంటే వీళ్ళ పేరెంట్ బ్రాండ్ TCL నుంచి 32 ఇంచ్ ఫుల్ HD రెజల్యూషన్తో S5500 మోడల్ మరొక టీవీ ఉంది. పిక్చర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. సో HDR10ని సపోర్ట్ చేస్తుంది. నిజంగా నాకు ఒక 43 ఇంచ్ 50 ఇంచ్లో HDRలో కంటెంట్ చూసేటప్పుడు ఏ రేంజ్ పిక్చర్ క్వాలిటీ ఫీల్ అయ్యానో 4K టీవీలో దానికి దగ్గర ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఫుల్ HD రెజల్యూషన్, అది కూడా 32 ఇంచ్ సైజ్ కావడం వల్ల. సో ఇది కూడా 12-13 వేలు ఉంటుంది. బట్ 9,000 10,000 ప్రైస్ రేంజ్లో వస్తే అస్సలే మిస్ చేయకండి. ఆ బడ్జెట్లో టీవీ కోసం చూస్తుంటే. లేదు ఈ TCL iFalcon వద్దు అనుకుంటే హైసెన్స్ E43N, ఇది కూడా పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఇది HD రెజల్యూషన్తో వస్తుంది. ఇంతకుముందు చెప్పిన TCL 32 ఇంచ్ ఫుల్ HD రెజల్యూషన్ కన్నా సో కొంచెం పిక్చర్ క్వాలిటీ పరంగా HD రెజల్యూషన్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా 10,000లో కొనగలిగితే మంచి బ్యాలెన్స్డ్ ఆప్షన్. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తోటే వస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పే అన్ని 32 ఇంచ్ టీవీస్ గూగుల్ టీవీ OS లేదా ఆండ్రాయిడ్ టీవీ OSతో అయితే వస్తాయి. ఇండివిజువల్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. లేదు మాకు బ్రాండ్లో కావాలి అనుకుంటే LG LR57 32 ఇంచ్ టీవీ, ఇదైతే 15,000 ఉంది. సో అరౌండ్ కార్డ్ డిస్కౌంట్తో 13,000లో వస్తాయి. దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ నేను ఇంతకు ముందు చెప్పిన 3 టీవీస్ కంటే ఖచ్చితంగా బెస్ట్ ఉంటుందని అయితే నేను చెప్పను. బట్ ఒక బ్రాండెడ్ టీవీగా చూస్తే బాగుంటుంది ఈ LG LR57 32 ఇంచ్ మోడల్. అండ్ లేదు శాంసంగ్లో కావాలనుకుంటే శాంసంగ్లో అయితే నేను రికమెండ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళు 32 ఇంచ్ 2024లో తెలియలేదు, 2025లో తెలియలేదు. 2 ఇయర్స్ క్రితం మోడల్ని ఇప్పటికీ సేల్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కొనాలనుకుంటే సో మీ ఇష్టం, నేనైతే రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ 40 ఇంచ్ సైజ్లో టీవీ కోసం చూస్తుంటే TCL 40L4B సో 12,999కి అయితే రావచ్చు. ఇంకా డీల్ రివీల్ అవ్వలేదు. బట్ ఈ టీవీ బిలో 14,000లో వస్తే 40 ఇంచ్ సైజ్ టీవీ కోసం చూసేవాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఒకవేళ 15-16,000లో వస్తే కొనకండి, వేరే ఆప్షన్స్ ఉన్నాయి. స్ట్రిక్ట్లీ బిలో 14లో వస్తేనే కన్సిడర్ చేయండి. బిలో 14లో వచ్చే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. అండ్ ఇది కాకుండా సో మీరు కనుక 20,000 ప్రైస్ రేంజ్ ఉండి 43 ఇంచ్ 4K రెజల్యూషన్ టీవీ కోసం చూస్తుంటే మోటరోలా Envision X చాలా బాగుంటుంది. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ సర్వీస్ పరంగా మోటరోలా కొంచెం తగ్గినప్పటికీ స్ట్రిక్ట్ బడ్జెట్ 20,000లో 43 4Kలో కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుంటాం, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ QLED టీవీ కావాలి అనుకుంటే సో C69B TCL నుంచి C61B పేరుతో అమెజాన్లో అయితే అమ్ముతుంటారు. సో మీరు అమెజాన్లో కొన్నా C61B లేదా C69B ఫ్లిప్కార్ట్లో కొన్నా సో బెస్ట్ QLED టీవీ. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇందులో సో ఇది వచ్చే ప్రైస్ రేంజ్కి మీరు 43 ఇంచ్ 50 ఇంచ్ 55 ఇంచ్ 65 ఇంచ్ ఏ సైజ్ కొన్నా కానీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. ప్రతి సెల్లో మంచి డిస్కౌంట్తో ఈ టీవీ అయితే వస్తుంది. నా దగ్గర ఇప్పటికీ నేను 65 ఇంచ్ రివ్యూ చేశాను, మన ఛానల్లో ఉంది, ఇప్పటికీ ఉంది, పర్సనల్గా వాడుతున్నాను. సో పిక్చర్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది, అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. 43 ఇంచ్ అయితే నియర్లీ 23,000 to 25,000 బిట్వీన్ అయితే వస్తుంది. అండ్ 50 ఇంచ్ 28,000 రేంజ్లో, 55 ఇంచ్ 33,000 to 35,000 రేంజ్లో వస్తుంది. అండ్ 65 ఇంచ్ ప్రైస్ మాత్రం మనకి 56,000 నుంచి 60,000 మధ్యలో అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని. లేదు మాకు ఈ TCL QLED వద్దు, వేరే బ్రాండ్లో QLED కావాలనుకుంటే హైసెన్స్ నుంచి E68N QLED టీవీ అయితే ఉంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది. బట్ TCL పిక్చర్ క్వాలిటీ పరంగా నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అన్ని డిపార్ట్మెంట్లో టెస్ట్ చేశాను, డీటెయిల్ రివ్యూ ఉంది, చెక్ చేయండి. లేదు హైసెన్స్లోనే కావాలంటే హైసెన్స్ కూడా చాలా బాగుంటుంది. E68N మా ఇంట్లో పర్సనల్గా వాడే టీవీ హైసెన్స్ QLED టీవీ గత 3 ఇయర్స్గా వాడుతున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కలా ఉండొచ్చు. నాకు బాగున్నప్పుడు మీ అందరికి బాగుండాలని లేదు. అండ్ మంచి సోనీ LG వాడుతున్న వాళ్ళు కూడా కొన్ని రోజులకే సో కొన్ని నెలలకే ప్రాబ్లం వచ్చి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో
సర్వీస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ బ్రాండ్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ యాజ్ ఆఫ్ నౌ TCL హైసెన్స్ నుంచి అయితే బాగానే ఉంది. అండ్ ఈ హైసెన్స్ E6A10లో కూడా మీరు 43 ఇంచ్ 55 ఇంచ్ సో ఏ సైజ్ కొన్నా సో మంచి అగ్రెసివ్ ప్రైస్ తోటే వస్తాయి. సో 43 ఇంచ్ మీకు నియర్లీ 24,000 ప్రైస్ రేంజ్లో వస్తాయి. 55 ఇంచ్ నియర్లీ 33 to 35,000 ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. సో డిసప్పాయింట్ అయితే అవ్వరు. అండ్ నెక్స్ట్ మీరు కనుక 55 ఇంచ్ సైజ్ మరీ తక్కువ ప్రైస్ రేంజ్లో 4K రెజల్యూషన్ టీవీ కోసం చూస్తున్న వాళ్ళకి TCL U64 సో ఇంత బిగ్ టీవీ జస్ట్ 24,000కే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. సో TCL పేరెంట్ బ్రాండే కాబట్టి సో ట్యూనింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. 2GB ర్యామ్ 16GB స్టోరేజ్తో వస్తుంది. సో 55 ఇంచ్ తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళకి 24,000లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ శాంసంగ్లోనే కావాలని చూసే వాళ్ళకి శాంసంగ్ విజన్ ప్రో D సిరీస్ లేదా వివిడ్ ప్రో D సిరీస్ సో రెండు కూడా ఫ్లిప్కార్ట్లో ఒక పేరుతో అమెజాన్లో ఒక పేరుతో అమ్ముతుంటారు. డెడికేటెడ్ రివ్యూ ఉంది. సో విజన్ ప్రోకి వివిడ్ ప్రోకి అండ్ వివిడ్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఆ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడాను. మన ఛానల్లో ఉంది, ఒకసారి thumbnail ఇక్కడ వేస్తాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి, సెర్చ్ కొట్టి Tech24 శాంసంగ్ వివిడ్ ప్రో అని మీకైతే వస్తుంది. మీకు చాలా బాగా వెళ్ళిపోతుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది ఆ వీడియో. అండ్ మీకు బ్రాండే ప్రయారిటీ అయితే మాత్రం సో శాంసంగ్ వివిడ్ ప్రో నుంచి అయితే టీవీని కన్సిడర్ చేయొచ్చు. 43 ఇంచ్ అయినా 55 ఇంచ్ అయినా 55 ఇంచ్ అయితే మీకు ఇంకా IPS ప్యానల్తో వస్తుంది. 43 ఇంచ్ పిక్చర్ క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ సో ఈ హైసెన్స్ TCL QLED టీవీతో కంపేర్ చేస్తే అండ్ నేను వియూ గ్లో LED టీవీతో కూడా కంపేర్ చేశాను. పిక్చర్ క్వాలిటీ పరంగా అయితే నాకు కొంచెం తక్కువ అనిపించింది హానెస్ట్గా. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా నాకైతే బ్యాక్ మీరు ఇక్కడ చూడొచ్చు సో మరీ దారుణమైన బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. లేదు శాంసంగ్లోనే బ్రాండ్లోనే కావాలంటే సో ఇంకా చేసేది ఏం లేదు. సేల్లో అయితే 43 ఇంచ్ సైజు నేను అప్పుడు సేల్లోనే కొన్నాను రివ్యూ కోసం. 24-25,000కి వచ్చింది. ఈసారి కూడా అదే ప్రైస్ రేంజ్లో వస్తే 43 ఇంచ్ని కన్సిడర్ చేయొచ్చు. 55 ఇంచ్ అయితే 42,000 వరకు వస్తే అయితే కన్సిడర్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ కొంటామంటే అదైతే మీ ఇష్టం. నేనైతే ఓన్లీ శాంసంగ్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళకే రికమెండ్ చేస్తున్నాను, వేరే వాళ్ళు అయితే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ కొంతమంది TCL హైసెన్స్ పిక్చర్ క్వాలిటీ బాగున్నా కానీ ఆ బ్రాండ్స్ నచ్చని వాళ్ళు ఉంటారు. అలానే శాంసంగ్ కన్నా కొంచెం పిక్చర్ క్వాలిటీ బెటర్గా ఉండే బ్రాండ్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళు వియూ గ్లో LED 2025 అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. పిక్చర్ క్వాలిటీ పరంగా సో నేను ఏదైతే TCL C69B అండ్ శాంసంగ్ వివిడ్ ప్రోతో కంపేర్ చేశాను. శాంసంగ్ వివిడ్ ప్రో సిరీస్ కంటే బెటర్గా ఉంటుంది. TCL కంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ దగ్గరకు ఉంటుంది బట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో పిక్చర్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. పక్కగా శాంసంగ్ వివిడ్ సిరీస్ కంటే అయితే బెటర్గా ఉంటుంది. సో వియూలో కావాలనుకుంటే ఈ 2025 గ్లో LED టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 50 ఇంచ్ 55 ఇంచ్ 43 ఇంచ్ సైజెస్లో అవైలబుల్గా ఉంది. మంచి డిస్కౌంట్లోనే ఉంది ఈ సేల్లో కూడా. అండ్ లేదు ఈ శాంసంగ్ ఇవన్నీ వద్దు సోనీలోనే కావాలనే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి బెస్ట్ సోనీ బ్రావియా 2 సో 35,000కి అయితే వస్తుంది. ఇంకా 33,000 వరకు కూడా రావచ్చు సేల్ స్టార్ట్ అయిన తర్వాత. కాయిన్స్ డిస్కౌంట్ అండ్ అడిషనల్ బ్యాంక్ డిస్కౌంట్ యాడ్ అయ్యి వీటన్నింటి లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ ట్యాగ్ చేసిన దగ్గర చెక్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్తే దాంట్లో ఇంకా బ్యాంక్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుంది, కాయిన్స్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుందని కింద మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. అందుకే క్లిక్ చేసి లోపలికి వెళ్ళి అయితే చెక్ చేయండి. అడిషనల్గా ఇంకా మీకు ఎంత లోయెస్ట్ వస్తుందో అక్కడ చూపెడుతుంది. అన్డౌటెడ్లీ సోనీ బ్రావియా 2 43 ఇంచ్ సైజ్లో సో మీరు 33 to 35 కొనగలిగితే బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కాకపోతే నా ఫ్రెండ్ ఒక అతను రీసెంట్గా సేమ్ టీవీ కొన్నాడు. తనకైతే సో లైట్ బ్లీడింగ్ ఇష్యూతో అయితే ప్యానల్ వచ్చింది. రీప్లేస్మెంట్ చేయడానికి అయితే వాళ్ళు చాలా సతాయించారు, ఈవెన్ సోనీ అయినా. అందుకే నేను చెప్తుంటాను ఒక పర్సన్కి ఒక బ్రాండ్కి సో ఒకే రకమైన ఎక్స్పీరియన్స్ అందరికీ ఉండాలని లేదు. అంత మంచి సోనీ బ్రాండే తనని ఇబ్బంది పెట్టింది. కొన్ని రోజులకే తనైతే నోటీస్ చేశాడు బ్లీడింగ్. రీప్లేస్మెంట్ అయితే వెంటనే కాలేదు, చాలా సతాయించారు. బట్ సోనీ కాబట్టి కొంచెం బెటర్గానే మనం సర్వీస్ అండ్ రెస్పాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ రియల్ లైఫ్లో అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే సో అందరికీ లేదు, బట్ చాలా మందికి అయితే మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు కనుక ఈ సేల్లో ఒక మినీ LED టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే సో మోటరోలా 4K మినీ LED టీవీ 50 ఇంచ్ 35,000లో, 55 ఇంచ్ 38 to 40,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. పిక్చర్ క్వాలిటీ అంతా బాగుంటుంది కానీ సో కొంచెం కంప్లైంట్స్ అయితే ఉన్నాయి సర్వీస్ పరంగా, దాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. నేనైతే ఖచ్చితంగా కొనండి అని అయితే రికమెండ్ చేయట్లేదు. బట్ మినీ LED టీవీలోనే కావాలంటే
తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న ఆప్షన్ ఇది కాకుండా హైసెన్స్ మినీ ఎల్ఈడి టీవీ సో ఎక్సలెంట్గా ఉంటుంది పిక్చర్ క్వాలిటీ పరంగా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ హైసెన్స్ మినీ ఎల్ఈడి టీవీస్ ఇండియాలో వచ్చే మోడల్స్ మాత్రం మనకి విడా ఓఎస్తో వస్తాయి, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో రావు. దానివల్ల అన్ని యాప్స్ని సపోర్ట్ చేయదు. ఏదైనా యాప్ సపోర్ట్ చేసినా సో 4K సపోర్ట్ చేయాల్సిన ఓటీటీ యాప్ 1080p సపోర్ట్ చేస్తుంది. ఇలా మల్టిపుల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఏదైనా మోటరోలా మినీ ఎల్ఈడి అయితే గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. లేదు మాకు మినీ ఎల్ఈడి టీవీ కావాలి, మాకు అడిషనల్గా 4K ఫైర్ టీవీ స్టిక్ వాడతాం లేదా యాపిల్ టీవీకి కనెక్ట్ చేసి వాడుకుంటామంటే హైసెన్స్ మినీ ఎల్ఈడి టీవీ పిక్చర్ క్వాలిటీ పరంగా మీకు తోపు అన్డౌటెడ్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. అండ్ లేదు సోనీలో మాకు మంచి QLED క్వాంటమ్ ఎల్ఈడి ప్యానల్తో కావాలి అనుకుంటే సో ప్రీమియం మా బడ్జెట్ 1 lakh వరకు ఉందనుకుంటే సోనీ X90L సో మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా ట్రై చేయండి. సో ఆఫ్లైన్లో మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. సోనీ X90L మోడల్ మెయిన్గా సో 90,000 వరకు 55 inch అండ్ 65 inch 1,20,000 వరకు అయితే వస్తుంది. చాలా టీవీస్లో మినీ ఎల్ఈడి టీవీస్ కంటే ఈ సోనీ QLED X90L బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సోనీ పిలవడం QLED అని పిలవదు, ఫుల్ అరే ఎల్ఈడి ప్యానెల్ అని అయితే పిలుస్తుంది. బట్ అది QLEDని వాళ్ళు అలా పిలుస్తుంటారు. సో X90L మీకు ప్రీమియం టీవీ కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్. లేదు OLED టీవీలో కావాలి అనుకుంటే LG A3 55 inch మోడల్ ప్రజెంట్ అయితే 96,000కి అయితే వస్తుంది. ఇంకా ఆఫ్లైన్లో ట్రై చేస్తే ఇంతకంటే బెస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తే ఆఫ్లైన్లో కూడా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది వెబ్ ఓఎస్తో వస్తుంది, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. సో కొన్ని యాప్స్ అయితే సపోర్ట్ చేయకపోవచ్చు అండ్ బయట నుంచి యాప్స్ వేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. ఓన్లీ గూగుల్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న టీవీస్కి మాత్రమే బయట నుంచి మనం యాప్స్ని వేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి మనం ఈ సమ్మర్ సేల్లో కన్సిడర్ చేయదగిన బెస్ట్ టీవీ ఆప్షన్స్ డిఫరెంట్ సైజెస్లో. అండ్ వీటిలో ఏదైనా నేను టీవీ యాడ్ చేయడం మర్చిపోయి మీకు బెస్ట్ అనిపించింది ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆ రిప్లై వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. మీరు కూడా ఏదైనా ఉంటే కింద కమెంట్ చేసి అయితే కరెక్ట్ చేయొచ్చు. టీవీ కొనాలనుకునే వాళ్ళు సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ చూడండి అండ్ కమెంట్స్ కూడా చదవండి, మీకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు, లేదా అక్కడ ట్యాగ్ చేస్తాను అక్కడ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.